ఒరే అవతారం, లత తేనె తాగేసిందిరా. అవునాక తేనె తాగింది. కాంతం గారు, మీ అబ్బాయికి తిక్క ఎక్కువైపోయిందండి బాబు. అందుకే ఆ తేనె తెచ్చి మా నోట్లో పోసాడండి. తలంతా తిరిగిపోతుందండి. తల తర్వాత తిప్పుకుందు కాని ముందు దాని మెళ్ళో దండయిరా. అట్టగానమ్మగారు. ఇదిగో బావా. ఏం కనపట్లేదేంటి? ఈ పొట్టిగిలక ఎక్కడుందబ్బా? కనిపించింది. సరే లత, జస్ట్ సన్మానం అంతే. సరే లత. ఒరే సచ్చినాడా, దండేయాల్సింది నా మెడలో కాదురా, దాని మెడలో. అయ్యే బాబాయ్, అయితే మీకు నాకు పెళ్ళైపోయింది అన్నమాట. కాంతం గారు, మీ తమ్ముడికి నాకు పెళ్ళైపోయిందండి. ఇక నుంచి ఈ గుండెగడే నా పెళ్ళం. ఒరే సచ్చినాడా, ఏంట్రా దరిద్రపు మాటలు? అక్క చూడే, ఈడు నన్నాడు పెళ్ళం అంటున్నాడు. తీసుకో. ఒరేయ్, నిన్ను 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 చంపేస్తా. అక్క నన్ను కొట్టావేంటే? ఏం జరిగిందబ్బా? ఎవరో తెలియట్లేదురా. ఒరే పులి, ఎక్కడున్నావురా? ఎక్కడున్నానమ్మా? ఎక్కడే ఉన్నాడు. బాగుంది కదరా. ఎదవా, దండెయ్యాల్సింది వాడి మెళ్ళో కాదురా, దీని మెళ్ళో. అలాగా అమ్మా. సారీ అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. అరే నా దండ నాకు ఇచ్చారా? లత, ఒకసారి కోఆపరేట్ చేయమ్మా. ఇదేంట్రా, ఈ లత నన్ను నవ్వులేసిట్టు చూస్తుంది. నమ్మడం కాదురా ఎదవా, ఆవిడ కంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైందిరా? కాంతమ్మ గారు చూసారా? చిచి, విన్నారా ఎంత మాట నిందో? మీకు మీకు బుద్ధి లేదట. ఏమే, నన్ను నన్ను బుద్ధి లేదని తిడుతున్నావా? నోర్మోయ్, నీకు నిజంగా బుద్ధే ఉంటే ఈ అడ్డగాడిదని తీసుకొచ్చి నా మెళ్ళో దండ ఇచ్చాలని చూస్తావా? తల్లిలా పెంచావు కాబట్టి నిన్ను తిట్టలేకపోతున్నాను. అదే ఎద్దవల్లైతే అయ్యి బాబా, ఇవేం తింటారా నాయనా, ఇన్లేకపోతున్నావు. ఇంకొక్కసారి నా మెళ్ళో తాళి కట్టడానికి వచ్చారు, ఖబర్దార్. వామ్మో, పైకి కనిపించే కటౌట్ వేరు, లోపలున్న కంటెంట్ వేరు. ఈ మాసాంగులేంటి తల్లా? నాది రాతి గుండె కాబట్టి సరిపోయింది గానా, ఈ బూతులు ఇంకెవడన్నా అయితే సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాడు. చచ్చి ఏదో జన్మ. మీకు ఫోటోలు కావాలి కదరా? మిమ్మల్ని అబ్బా, అబ్బా, లత, అమ్మగారు, అబ్బో బావా, అబ్బో, అబ్బో,
వాళ్ళని అలా కొట్టకే, చచ్చిపోతారే. అక్క చూస్తున్నావు కదా, నువ్వు మధ్యలో దూరావనుకో నీకు వాసిపోద్ది. రారా అబ్బా, 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 తమ్ముడు పదరా. అయ్యో, అబ్బా. అయ్యో, ఒరేయ్, ఎరా నా మెళ్ళో దండేస్తారా? అక్క. పద. ఏయ్ కోకిలమ్మ, బా రవిచంద్ర, చిట్టమ్మ ఎక్కడున్నారే? బా 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 అక్క కోకిలమ్మ అంత సిగ్గుపడుతుందంటే రవిచంద్రకి సిట్టంకి లోపల చాపరం జరుగుతున్నట్టే. అమ్మో ఆ. దేవుడా, శోభను ఆపండి. ఒరే తమ్ముడు, ఆగదు ఆగదు అక్క. బాబా 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 తెల్లారిపోయిందా? బా 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 చిట్టెక్కడా? ఆ? ఇంకా బయటికి రాలేదా? వస్తారులే అక్క, వాళ్ళు ఎప్పుడొస్తే మాత్రం ప్రయోజనం ఏముంది చెప్పు. ఆ? జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆ? లేదు, నాకు తెలిసి ఏమి జరగుండదు, జరగకూడదు కూడా. పదరా తమ్ముడు, పద. అల్లుడు కొట్రా. అల్లుడు తలుపు తీయండి అల్లుడు. రవిచంద్ర, ఓపెన్ చేయరా. సిట్టమ్మా ఏం చేస్తాం ఇటు లోపల? తలుపు తీ. బావా బావా లే బావా. కాసేపు పడుకోని చిట్టమ్మా. లే బావ, తెల్లారిపోయింది. మీ అమ్మ తలుపు కూడా కొడుతోంది. లే.
అనుకున్నదంతా అయినట్టుంది. అందుకే బొట్టు చెరిగింది, జుట్టు చెరిగింది, చీర నలిగింది. ఛీ, ఏదో జన్మ. ఏటి కాంతమ్మత్త కొత్తగా చూస్తున్నావా? చూడకేం చేయమంటావే? అసలు నీకు ఎంత ధైర్యమే?